కర్కాటక రాశి అంటే పునరుసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశ్లేష 4 పాదాలు. ఇవి కర్కాటక రాశిలోకి వస్తాయి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి గురువు సంవత్సరం అంతా సువర్ణమూర్తిగా రాజ్యం ఉంటాడు. ఏప్రిల్ 30 వరకు తదాది లాభాలు, అలాగే తామ్రమూర్తిగా శని సంవత్సరం అంతా రజితమూర్తిగా, రాహుకేతువులు 9, 3 రాశులందు సువర్ణమూర్తులుగా వ్యవహరిస్తున్నారు. అందుకనే వీళ్ళకి ఆదాయ వ్యయాల్లో కూడా చాలా బాగుందని చెప్పారు. కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, నష్టాలు ఉండవు. శ్రమ, ఖర్చులు, ప్రయోజనాలు జాగ్రత్తగా చేసుకుంటే చాలా బాగుంది. శుభకార్యాలన్నింటినీ పూర్తి చేసేస్తారు. వృత్తి ఉద్యోగాలందు గుర్తింపు తెచ్చుకుంటారు. బదిలీలు జరిగిన మంచి బదిలీలు ఉంటాయి. నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలందు ఊరిస్తుంది కానీ వారికి ఉద్యోగాలు తొందరగా రావు. కాబట్టి కొంచెం ప్రయత్నం బాగా చేయాలి. చేసి మీకు విద్యార్థులకు కూడా మంచి ఉద్యోగాలు, మంచి చదువుల్లో బ్రహ్మాండంగా ముందుకెళ్ళగలుగుతారు. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం రవి యొక్క అనుకూలత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఆదిత్య ఉదయ పారాయణ చేయండి. గోధుమలతో తయారు చేసిన పిండి వంటలని మీరు వాళ్ళకి ప్రసాదంగా పెట్టండి. అలాగే గోధుమలు దానం చేయండి. గోధుమ గడ్డితో కొన్ని వస్తువులు తయారు చేసి పేదవాళ్ళకి పంచండి. కాబట్టి పొద్దున నిద్రలేవడం క్రమశిక్షణ ఇక్కడ అవసరం అవుతుంది, మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా మీరు కొంచెం నవంబర్లో కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకుని వాహనాలు నడిపే దాంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే మీకు ఈ సంవత్సరం బాగుంటుంది. ఆదిత్య ఉదయ పారాయణ తప్పనిసరిగా చేసి గోధుమలు దానం చేసుకోవాలి. అలాగే కెంపు గాని ధరిస్తే కొంచెం మనశ్శాంతిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు నేను చెప్పిన భావాలని, నేను చెప్పిన రాశి ఫలాలని మొత్తం అలాగే ఉంటాయని భావించకుండా మీ జాతక చక్రాలను బట్టి కూడా మీరు చేసే దానాలను బట్టి, మీరు చేసే క్రమశిక్షణని బట్టి, మీరు చేయగలిగే సహాయాలను బట్టి మిగతా మీకున్న ప్రభావాలన్నీ కూడా బాధ ప్రభావాలు ఏమైనా తగ్గడానికి, అలాగే మీ జాతక చక్రంలో మంచి దశ జరుగుతున్నప్పుడు, మంచి ముక్తిలో ఉన్నప్పుడు ఇటువంటి బాధలు కనబడకుండా ఉండడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక్క జాతకాన్ని విశ్లేషణ చేయాలి అంటే మీ జాతక చక్రంలో ఉన్న భావాలతో పాటు గోచార భావాల వరకే మేము చెప్పగలుగుతున్నాం. కాబట్టి దీన్ని చిన్న చిన్న పరిష్కారాలతోటి పూర్తిగా నయం చేసుకోవచ్చు అని చెప్తున్నాము. ఆ నయం ఎలా చేయాలి అంటే పక్క మనిషికి సహాయం, పక్క మనిషికి ఓదార్పు చేయగలిగితేనే అమ్మవారికి పాలాభిషేకం, శివుడికి శైలాభిషేకం అని మేము చెప్పిన దానికన్నా ఎక్కువగా మీరు సహాయం ఎంత చేస్తే, ఉన్న వాళ్ళకి గది లేని వాళ్ళకి చేస్తే మీకు అంత ఫలితం కలుగుతుందని చెప్పడానికి నేను సందేహం లేదు. కాబట్టి మీ అందరికి మరొక్కసారి ఈ యొక్క క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ నమస్తే.